ఏమన్నా అంటే వి జస్ట్ రివైండ్. ఎందుకమ్మా నీ బుర్ర పాడు చేసుకుంటున్నావు? ఎందుకమ్మా నీ హృదయాన్ని ఖరాబ్ చేసుకుంటున్నావు? ఈ హృదయంలో ఈ బాధలన్నీ పెట్టుకొని నువ్వు దేవుని ఆరాధించలేకపోతున్నావు కదా. నీ హృదయంలో క్షమించలేని మనసును పెట్టుకొని నువ్వు దేవుని దగ్గరికి సరిగ్గా సంతోషంగా రాలేకపోతున్నావు. నీ పాపాలు నీకు నీ దేవునికి మధ్యలో అడ్డు కూడా ఉండిపోయి నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరట్లే. మళ్ళీ మనకు ఆలోచన ఏంటి? అందరి ప్రార్థన దేవుడు వింటున్నాడని నా ప్రార్థన ఎందుకు వినట్లేదంటే మన పాపమే దేవునికి మనకి మధ్యలో ఒక అడ్డు కూడా వచ్చేసింది. వినపడట్లే దేవునికి ప్రార్థనలు. ఎందుకంటే మనం మన జీవితాల్లో పెట్టుకున్న కొన్ని బంధకాలు. there's something from the past that we are carrying into the future. గతంలో విడిచిపెట్టకుండా దేవునిలో ఉంటున్నామని చెప్పుకుంటూనే కొన్ని మోసుకుంటానే వెళ్తున్నాం. దేవునికి ఇష్టం లేని అలవాట్లు, దేవునికి ఇష్టం లేని స్నేహాలు, దేవునికి ఇష్టం లేని మాటలు కూడా అండి. తెలుసా, కొన్నిసార్లు మనం అనుకుంటాం నేను ఏ తప్పు చేయట్లేదండి నా చేతలతో. దేవుడు అంటున్నాడు, అమ్మ నీకు ఒక్కటి కొదువుగా ఉందమ్మా, నువ్వు మాటల్లో తప్పిపోతున్నావమ్మా. తల్లులు ఎవరైనా చెప్పగలండి నేను మాటల విషయంలో పర్ఫెక్ట్ అని? నేను చేతుల కిందకే పెడుతున్నా. కోపం వస్తే ఎలా తిడతామండి పిల్లల్ని? కొన్నిసార్లు అవ్వడు స్పీడ్లో ఇంకా ఏం వస్తుందో తెలియదు కదండి. అంతా అయిపోయాక మొత్తం కూల్ అయిపోయాక అసలు ఏం మాట్లాడాం అని ఆలోచించుకుంటే డిలీట్ చేయాల్సిన మాటలు చాలా ఉంటాయి, ఎడిట్ చేయాల్సిన మాటలు చాలా ఉంటాయి, దేవునికి ఆయాసకరమైన మాటలు చాలా ఉంటాయి, అయోగ్యమైన మాటలు చాలా ఉంటాయి, దేవుని బిడ్డనని చెప్పుకుంటూ మనం తగని మాటలు చాలా ఉంటాయి. మాట్లాడేసి ఉంటాం కోపంతో. కొంతమంది భర్త మీద మొదలు పెడతారు ఇంకా ఈవిడ